ఫ్యామిలీ కోచ్. చాలా మంది ఫర్టిలిటీ హాయ్ దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్. చాలా మంది పేషెంట్స్ ఫర్టిలిటీ ఇష్యూస్ కి వస్తూ ఉంటారండి. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అండ్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కి కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో అయితే కొన్ని రోజులు వాళ్ళు డైట్ అది ఫాలో అయిన తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత తక్కువ రోజుల్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవ్వడం అలా జరుగుతూ ఉంటది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వని వాళ్ళు వాళ్ళ డౌట్స్ ఏంటి అని ఏమడుగుతారంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మ్యామ్ మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం మింగిల్ అయిన టైంలో ఏదైతే ఆ స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. సో వెంటనే అలా బయటికి లీక్ అయిపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా? సో అది లోపల మేము ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎంత టైము అలాగనే ఉండాలి అనని ఒక డౌట్ అడిగారు. సో దీనికి చాలా నవ్వు వచ్చింది. ఏంటి అని అంటే ఇది ఏ స్పామ్ ఏదైతే ఉందో అందులో ఒక 5% మాత్రమే శుక్ర కణాలు ఉంటాయి. సో ఆ హెల్దీ స్పామ్ మీరు ఇంటర్ కోర్స్ టైంలో ఎప్పుడైతే అది మీకు వ్యాజినాలోకి వస్తుందో వచ్చిన తర్వాత ఆ హెల్దీ స్పామ్ ఏదైనా కూడా అది అలానే ఉండిపోదు, బయటికి రాదు. సో మనం ఎలాగైతే మనుషులకి ప్రాణశక్తి నడుస్తామో సో ఆ స్పామ్ కూడా స్విమ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సో అది అలానా ఏమి ఉండదు, ఎక్సెస్ ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో స్పామ్స్ ఏమి బయటికి రావు, మీరు దానికి భయపడవలసిన పని లేదు. సో ఆ వచ్చిన స్పామ్స్ స్విమ్ చేసుకుంటూ వెంటనే అవి లోపలికి వెళ్ళిపోతాయి. వాటికి ప్రాణం ఉంటుంది, బట్ అవి మన కంటికి కనిపించవు. సో ఇది చాలా మంది అడిగారు, 2-3 పేషెంట్స్ వరకు నాకు డిఎమ్స్ చేశారు అండ్ కాల్ కూడా చేశారు. దీని గురించి భయపడవలసిన పని లేదు. అండ్ బయటికి వచ్చిన దాన్ని మీరు క్లీన్ చేసేసుకోండి. ఎక్సెస్ అది మనకి అవసరం లేనిదే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి వచ్చేసి పీరియడ్కి ముందు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా, పీరియడ్ తర్వాత వస్తుందా అని అంటే పీరియడ్ తర్వాత అయినా రావచ్చు, పీరియడ్కి ముందైనా రావచ్చు. సో మీ ఎగ్ రిలీజింగ్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా మీరు హెల్దీగా ఉంటూ హెల్దీ స్పామ్ క్వాంటిటీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా కన్ఫర్మ్ అవుతుంది. అండ్ కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడానికి వర్కౌట్స్ అటువంటివి చేసుకుంటూ ఈ సమ్మర్ సీజన్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అటువంటివి తీసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో దీని గురించి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి క్వశ్చన్ ఒక కామెంట్ పెట్టున్నారు నాకు ఒక వీడియో కింద. సో ఏంటి అంటే తన ఏజ్ వచ్చేసి 30 years. సో అయితే పీరియడ్స్ అనేవి 2-3 months నుంచి అసలు రావడం లేదు ఒకటి. అండ్ అంతకుముందు రెగ్యులర్ అంటే ఇవి మంత్లీ వచ్చేసేవి. బట్ కానీ ఒక 3 months నుంచి కంటిన్యూస్లీ నో పీరియడ్స్, అంటే పీరియడ్స్ అనేవి రావట్లేదు. పీరియడ్స్ అంటే నెలసరి ఋతుక్రమం అని అర్థం. సో అదనేది రావడం లేదు. మళ్ళీ చెకప్స్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు, అంటే గర్భం కూడా దాల్చలేదు అని మాకు డాక్టర్స్ చెప్పారు అని ఆ అమ్మాయి అడిగారు. సో దీనికి రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అంటే కారణాలు ఏంటి అని చెప్పి అడుగున్నారు. ఎందుకు రాలేదు అని అంటే ఆ అమ్మాయికి లోపల ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఒకటి గర్భంలో. ఇంకొకటి వచ్చేసి అంటే లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రాకపోవచ్చు. ఓవర్ వెయిట్ ఉన్నా, హెవీ వెయిట్ ఉన్నా కూడా, అధిక బరువు ఉన్నా కూడా ఇలా పీరియడ్స్ రాకపోవచ్చు. అండ్ దానితో పాటు హెవీ స్ట్రెస్ ఉన్నా కూడా పీరియడ్స్ రాకపోవచ్చు. అండ్ వీళ్ళు వెళ్ళి చక్కగా చెక్ చేయించుకొని స్కాన్ అవి చేయించుకుంటే అసలు లోపం ఏంటి అని అనేది అర్థమవుతుంది. సో దీనికి భయపడకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డైట్ ఫాలో అయితే ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. దీనికి ఏం భయపడవలసిన పని లేదు. బట్ దీన్ని ఇలానే మీరు పట్టించుకోకుండా వదిలేస్తే ఫ్యూచర్లో అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో టేక్ కేర్. బాయ్.